హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్ట్రీ ఎంటర్ప్రైజెస్. ఇప్పుడైతే ఒక వాటర్ ప్యూరిఫైయర్ అయితే తీసుకొచ్చిన. సో ఇదేంటంటే ఎలెక్స్ కంపెనీకి సంబంధించిన గ్లామ్ మోడల్ వాటర్ ప్యూరిఫైయర్. సో ఈ ఆర్ఓ మనకి ఆర్ఓ ప్లస్ ఆల్కలిన్ ప్లస్ యువి అనేది మనకు దీంట్లో ఇప్పుడు ఇంక్లూడ్ అయి ఉంది. సో ఇప్పుడు నేను యాక్చువల్ దీంట్లో మనకి 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ దగ్గర ఒకటి మనకు వైట్ కలర్లో ఒకటి అవైలబుల్ ఉంది, ఇంకోటి వచ్చి ఇక్కడ కనిపిస్తుంది బ్లాక్ కలర్. సో ఇప్పుడు నేనైతే ఇప్పుడు తీసుకొచ్చింది ఇది బ్లాక్ కలర్ వాటర్ ప్యూరిఫైయర్. సో దీనిలో ఇంకొకటి ఏంటంటే మనకు స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి హాఫ్ సైడ్ మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, హాఫ్ సైడ్ మనకు వాటర్ అనేది కనిపిస్తుంది. సో అదొకటి. ఇంకొకటి ఇప్పుడు దీని లోపల స్పేర్స్ ఎట్లా ఉంది, దీని ఫిల్టర్స్ ఏంది అనేది ఇప్పుడు లోపల మొత్తం మీకు అన్బాక్స్ చేసి క్లియర్గా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకు ఇక్కడ వచ్చేసి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి ఇక్కడ మొత్తం ఈ వాటర్ అనేది కనిపిస్తుంది. స్టోరేజ్ ట్యాంక్ అనేది మనకు ట్రాన్స్పరెంట్ ఇది. సో ఇక్కడ ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ పైన ఇట్లా పైన వచ్చేసి మనకి ఇట్లా ఈ సిల్వర్ టైప్ మనకు కోడింగ్తోని పైన ప్లేట్ వచ్చింది. ఇది తీసేసుకుంటే మనకు స్టోరేజ్ ట్యాంక్ ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో మనకు వచ్చేసింది ఏంటంటే 4 మీటర్స్ మనకు పైప్ వచ్చింది, ఒక బ్లాక్ కలర్ పైపు 1/4 ఒకటి ఈ వైట్ కలర్ పైప్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇది ట్యాప్ ఇది. సో దీనికి ట్యాప్ మనము ఇన్సర్ట్ చేసుకోవాలా. ఇంకోటి దీనికి వాల్మార్ట్కి సంబంధించిన స్క్రూస్ ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకేమన్నా దీనికి సంబంధించిన LX1 మోడల్కి సంబంధించిన మాన్యువల్ బుక్ ఇది. సో దీంతో మనకు పని లేదు. ఇంకోటి అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫ్లోట్ వాల్. ఈ ఫ్లోట్ వాల్ అనేది మనకు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ఫుల్ అయిపోయాక కట్ ఆఫ్ చేయడానికి ఈ ఫ్లోట్ వాల్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి డ్రింకింగ్ వాటర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కొద్దిగా మనకు డిఫరెంట్గా వచ్చింది. అన్ని మోడల్స్ కంటే కొద్దిగా డిఫరెంట్గా ఇది ఫిష్ సింబల్తోనే మనకు దీంట్లో నుంచి మనకు డ్రింకింగ్ వాటర్ అనేది ఈ స్టోరేజ్ ట్యాంక్లోకి వెళ్తాయి అన్నట్టు, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసి పైన సైడ్ చూసుకుంటే ఇంతే. ఇంకా ఈ స్టోరేజ్ ట్యాంక్ వచ్చేసి మనకు 10 లీటర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది మనకు ఉంటుంది. ఇది ఫ్లోట్ వాల్ కట్ అయిపోయాక మనకు 9 లీటర్ స్టోరేజ్ అనేది మనకు వస్తుంది దీంట్లో. ఇంకా ఫ్రంట్ సైడ్ చూసుకుంటే చూపిస్తాను మీకు, ట్యాబ్ పెట్టి చూపిస్తాను మీకు. ట్యాబ్ పెడితే లుక్ ఎట్లా వస్తుందనే చూపిస్తా. ట్యాబ్ పెడితే మనకు ప్యూరిఫైయర్ లుక్ ఇట్లా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ 3 సింబల్స్ ఉన్నాయి కదా, ఈ 3 సింబల్స్ వచ్చి పవర్ సింబల్ ఉంది పైన. ఈ పవర్ సింబల్ అనేది మనకు 24 అవర్స్ ఆన్లోనే ఉంటుంది పవర్ అనేది, దీంట్లో రెడ్ కలర్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ట్యాంక్ ఫుల్ ఉంది కదా, మనకి ఈ స్టోరేజ్ ట్యాంక్ అనేది మొత్తం ఫుల్ అయిపోయాక ఈ ట్యాంక్ ఫుల్ సింబల్ అనేది మనకు బ్లూ కలర్లో బ్లింక్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యూరిఫికేషన్ సింబల్ ఉంది కదా, ఈ వాటర్ డ్రాప్ సింబల్. సో ఇదేంటంటే వాటర్ ప్యూరిఫికేషన్ అయ్యే టైంలో ఈ సింబల్ అనేది మనకు బ్లింక్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలెక్స్ కంపెనీకి సంబంధించిన ఇది బ్రాండింగ్ లోగో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి సంబంధించిన మోడల్ ఇది గ్లామ్ అనేది, ఈ వాటర్ ప్యూరిఫైయర్కి సంబంధించిన మోడల్ ఇది గ్లామ్. సో ఫ్రంట్ సైడ్ అయితే ఇంత మనం చూసుకోవడానికి. ఇంకా మనం రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒకటి ఈ రా వాటర్ ఇన్లెట్ ఒకటి, ఇది రిజెక్ట్ వాటర్ అవుట్లెట్ ఒకటి ఇది. సో రైట్ సైడ్ ఇట్లా ఉంటుంది. ఇటు సైడ్ చూసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం లేదు, వాటర్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది ఇక్కడ. మనం నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకున్నాం. సో బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ దీనికి హ్యాంగింగ్ స్క్రూస్ 2 ఇచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి దీనికి స్క్రూస్ వచ్చేసి బాడీ స్క్రూస్ ఇక్కడ 2, ఇక్కడ ఒక 2, మొత్తం 4 స్క్రూస్ అనేది మనకు బాడీ స్క్రూస్ ఇచ్చిండు. సో మనం ఇది రిమూవ్ చేసుకుంటే, రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, వెయిట్, మనకు ఫస్ట్ వాటర్ ఇన్లెట్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. రా వాటర్ ట్యాబ్ నుంచి మనం ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకుంటాము. ఇక్కడ నుంచి వాటర్ మన లోపలికి ఇట్లా వెళ్తుంది. ఇది ఫస్ట్ మనకు సెడిమెంట్ ఫిల్టర్ ఇది. దీంట్లో మనకి ఏమన్నా చిన్న చిన్న మట్టి లాంటిది, మన ధూళి మట్టి ఏమైనా ఉంటే ఈ సెడిమెంట్ ఫిల్టర్ అనేది మనకు కట్ ఆఫ్ చేస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి సెడిమెంట్ నుంచి ఈ ప్రీ కార్బన్కి వెళ్తుంది వాటర్. కనిపిస్తుంది ఇక్కడ ఈ ప్రీ కార్బన్ ఏంటంటే స్మెల్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే మనకు వాటర్లో ఏమన్నా బురద లాంటిది ఏమన్నా ఉన్నా కానీ ఈ ప్రీ కార్బన్ అనేది మనకు కవర్ చేస్తుంది, కట్ ఆఫ్ చేస్తుంది. సో అక్కడ నుంచి నెక్స్ట్ మనకు వాటర్ అనేది లోపలికి డైరెక్ట్ లోపల ఎస్వీ ఉంటుంది, ఎస్వీకి వెళ్తుంది. అక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ పంప్ ఉంది కదా, ఈ పంప్ వచ్చి మనకు 100 GPT
పంప్ మోటార్ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, 100 GBT పంప్ మోటార్ ఇది. సో అది కూడా మనకి అక్కడ నుంచి వాటర్ అనేది అవుట్లెట్ ఇక్కడ వస్తుంది, వాటికి కనిపిస్తుంది అవుట్లెట్ పైప్ ఇది. సో ఇక్కడ నుంచి మనకి ఇది ఆర్ఓ, ఇది ఈ ఆర్ఓకి వాటర్ వెళ్తుంది. ఈ ఆర్ఓ నుంచి డైరెక్ట్ మనకి ఇక్కడ లోపల ఇక్కడ కనిపిస్తుంది కదా ఆల్కలైన్, ఇది క్లౌడ్ కంపెనీకి సంబంధించిన ఒరిజినల్ ఆల్కలైన్ ఫిల్టర్ ఇది. సో ఇది ఒకటి, అక్కడ నుంచి దాని నుంచి నెక్స్ట్ ఇది యూఎఫ్ ఫిల్టర్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ ఆల్కలైన్ అవుట్లెట్ వచ్చేసి మనకి ఈ యూఎఫ్కి వెళ్తుంది, అవుట్లెట్ నుంచి యూఎఫ్కి వస్తుంది. యూఎఫ్ నుంచి డైరెక్ట్ మనకు ఇక్కడ నుంచి స్టోరేజ్ ట్యాంక్ వెళ్తుంది వాటర్ ఇది. సో మొత్తం ఇది ఇంత ఇంకా ఫిల్టర్స్. ఇంకొకటి దీంట్లో ఏంటంటే మనకు ఈ వాటర్ ప్యూరిఫైయర్కి వచ్చేసి వారంటీ వచ్చి 1 year వారంటీ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకోటి ఫిల్టర్స్ మీద 6 months వారంటీ అనేది ఫిల్టర్స్ మీద ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకోటి ఇదేంటంటే మనకి ఆర్ఓ ప్లస్ ఆల్కలైన్ ప్లస్ యూఎఫ్ మొత్తం ఈ 3 టెక్నాలజీతో ఇప్పుడు ఈ వాటర్ ప్యూరిఫైయర్ అనేది మనకు అవైలబుల్లో ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీలో ఎవరికైనా ఇలాంటి వాటర్ ప్యూరిఫైయర్స్ కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న మా నెంబర్ కాల్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇదే వాటర్ ప్యూరిఫైయర్ కాకుండా ఇంకా వేరే వాటర్ ప్యూరిఫైర్స్ ఏమన్నా కావాలన్నా మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క వాటర్ ప్యూరిఫైర్స్ రివ్యూస్ అనేది ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.